వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. చంద్రబాబు కోసం భజన చేయడమే పనిగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రానికి జగన్ మోదీ రాహుకేతువులా తయారయ్యారని విమర్శించిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. వైసీపీ ఆవిర్భావం నుంచి న్యాయ విభాగం చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేసిన రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలు, నియమావళికి లోబడి అందరూ పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. నియమావళిని ఉల్లంఘించరాదని, ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత వర్మ, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఎన్నికల సెల్ అధికారులతో కలిసి స్థానిక కలెక్టరేట్ వీసీ హాల్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్, ఇతర ప్రక్రియలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంధ్ర జిల్లాల సరిహద్దులో ఒకే చోట చెక్పోస్టులు నిరంతరం పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఆయుధాలు ఉంటే డిపాజిట్ చేయాలని అభ్యర్థులకు సూచించారు. నగదు, మద్యం తరలింపు తదితర అంశాలపైన నిరంతరం నిఘా ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకి అనౌన్స్ చేసిన క్షణం నుంచే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే మనకి ఎలక్షన్ షెడ్యూల్ ఉందో మీ అందరు కూడా తెలుసు. సో మనకి 18/4/2024 థర్స్డే అది, ఆ రోజు మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పార్లమెంట్కి అయితే పార్లమెంట్ ఆర్ఓ, అలాగే అసెంబ్లీ అయితే అసెంబ్లీలో అక్కడ ఆర్ఓ కూడా ఇక్కడ వాళ్ళ ఆఫీసులో, రెస్పెక్టివ్ ఆఫీసెస్లో ఈ ఫామ్ 1లో పబ్లిష్ చేయడం జరుగుతుంది, పబ్లికేషన్ నోటీస్. దెన్ మనకి 13th May 2024 డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అలాగే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది మనకి 4/6/2024 ఉండడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాలో మొత్తము 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్ మనకు యాక్టివ్గా దీంట్లో వర్క్ చేస్తున్నారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ భీమిలి తీసుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఆర్డీఓ భీమిలి ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖపట్నం ఈస్ట్ చూసుకుంటే జాయింట్ కలెక్టర్ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖపట్నం సౌత్కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖ నార్త్కి వచ్చి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేషనల్ లెవీ 16 ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖపట్నం వెస్ట్కి ఆర్డీఓ విశాఖపట్నం ఇది రిటర్నింగ్ ఆఫీసర్. గాజువాకకి ఎస్టేట్ ఆఫీసర్ విఎంఆర్డీ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. పెందుర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సీ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. ఫర్ విశాఖపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఈజ్ ది రిటర్నింగ్ ఆఫీసర్. కోడ్ హెస్ కమ్ ఇన్ టు ప్లేస్. సో ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్కి విజ్ఞప్తి ఏమంటే, సువిధ అని ఒక యాప్ ఉంది. ఏముంది? సువిధ. ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ అప్రూవ్డ్ యాప్. దాని ద్వారానే పర్మిషన్స్ ఫర్ పబ్లిక్ మీటింగ్స్, పర్మిషన్ ఫర్ వెహికల్స్, పర్మిషన్ ఫర్ ర్యాలీస్ అన్నీ కూడా దాని ద్వారానే పెట్టాలా. పెట్టిన తర్వాత మాకు ఇక్కడైతే కలెక్టర్ ఆధ్వర్యంలో ఏదైతే సింగిల్ విండో ఇది ఉందో అక్కడ నుంచి మాకు వస్తుంది. వచ్చిన తర్వాత
పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వెళ్ళి అంతా కూడా వెరిఫై చేస్తాం, చేసేసి త్వరగా అది కూడా టైం లిమిట్ ఉంది, వెంటనే మేము కలెక్టర్ గారికి రిప్లై ఇచ్చేస్తాము. సో యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దెన్ ఫైనలీ ఇక్కడ నుంచి అన్ని వాళ్ళకు పర్మిషన్స్, ఎందుకంటే క్లాషెస్ జరగకూడదు, అందుకే ముందే వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసేసుకుంటే క్లాష్ రిగార్డింగ్ వెన్యూ కానీ పర్మిషన్స్ కానీ, ఎందుకంటే మేము కూడా ఫీల్డ్లో వెరిఫై చేసుకోవాలి మొత్తం. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ద పొలిటికల్ పార్టీస్ అండ్ అదర్స్. సువిధా యాప్ని యాప్ ద్వారానే పోలీస్ పర్మిషన్స్ ఫర్ ర్యాలీ, పర్మిషన్స్ ఫర్ వెహికల్స్, పర్మిషన్స్ ఫర్ వెన్యూ, అదంతా కూడా దాని ద్వారానే రావాలి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, వెపన్స్ ఏదైతే మిగిలిపోయిందో అదంతా కూడా మొత్తం డిపాజిట్ చేసేయాలా పోలీస్ స్టేషన్స్ అన్నింటిలో కూడా త్వరగా తీసుకొచ్చేసి దే మస్ట్ డిపాజిట్ ఆల్ ది వెపన్స్. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్న, ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్ సాధన ఇవన్నీ కాంగ్రెస్తోనే సాధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో ఉక్కు నగరం తృష్ణ మైదానంలో నిర్వహించిన న్యాయ సాధన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ కబంధ హస్తాల మధ్య ఏపీ నలిగిపోతోందని ఆరోపించారు. ప్లాంట్ను కాపాడాల్సిన ప్రధానియే అదానీ చేతుల్లో పెట్టి కార్మికులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ప్లాంట్ పరిస్థితిపైన, ఏపీకి ప్రత్యేక హోదాపైన మాట్లాడగల నాయకులు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఉక్కును సాధించుకునేందుకు ఉక్కు పీడికలే ఉందరూ పోరాటం చేయాలని అన్నారు. సభకు వేలాదిగా జనం తరలి రావడంతో సభా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. నేతలు రఘువీరారెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి పాలెం రాజు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరావు, సిఐటియు నేత సిహెచ్ నరసింహరావు, ఇంటెక్ నేత మంత్రి రాజశేఖర్, చెల్లిపోయిన నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో నేను నా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభ ఎంత విజయవంతం అవుతుందో, వేలాది మంది వచ్చి అండగా నిలబడతారో ఇవాళ ఇక్కడ చూస్తుంటే నాకు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది. వాస్తవంగా నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా, మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని. అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు, వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం, విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు, అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం, విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కానీ మన హక్కుల కోసం, మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరు అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్లను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఒట్టి మొండెం మొదలుతుంది. ఇక అమ్మడానికి ఏ ఆటంకం ఉండదు అని ఇదే పన్నాగం పల్లర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. గంగవరం పోర్టు చూస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గంగవరం పోర్టు 30 సంవత్సరాలలో మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 30 సంవత్సరాలలో 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు జగనన్న గారు ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనిపించుకుంటున్న జగనన్న గారు ఏం చేశారు? అదే గంగవరం పోర్టును కేవలం 6,500 రూపాయలకు వాల్యుయేషన్ వేశారు. 50,000 కోట్లు విలువ చేసే పోర్టుని 6,500 రూపాయలు వాల్యుయేషన్ వేశారు.
600 కోట్ల రూపాయలకు మొత్తానికే గంగవరం పోర్టల్కు అదానీ పాలు చేశాడు జగనన్న గారు. ఇది అన్యాయం కాదా? ఒక సామెత ఉంది, పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి 30 సంవత్సరాలలో అని రాజశేఖర రెడ్డి గారు నిర్దేశిస్తే, జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టుకి బీజేపీ బానిసలుగా మారిన జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి ఇక ఎప్పుడూ రాకుండా. ఉక్కు నగరంలో జరిగిన కాంగ్రెస్ న్యాయ సాధన సభలో నేతల వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఇక్కడ జరిగిన సభ అంతా చంద్రబాబు కోసమేనని ఆరోపించారు. చంద్రబాబు కోసం భజన చేయడమే పనిగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అమర్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కి లేదని అన్నారు. చంద్రబాబు కమిటీ ఇక్కడ సభను పెట్టిందని విమర్శించారు. రాష్ట్రాన్ని మొక్కలు చేసిన పాపం కాంగ్రెస్ తనని, అటువంటి పార్టీ ఏదో ఉద్ధరించేస్తామంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తే ఇక్కడ వినేవారు లేరని అన్నారు. మొసలి కన్నీరు కార్చి ఇదేదో మాట్లాడితే జన్మ నమ్మే స్థితిలో లేరని అన్నారు. జరిగింది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశం కాదు. నిన్న జరిగింది ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ ఒకటి. ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ చంద్రబాబు కమిటీ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశం. చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు వలన ఏర్పాటు చేసినటువంటి సమావేశం నిన్న స్టీల్ ప్లాంట్లో జరిగింది. పూర్తిగా ఈరోజు వారందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి, అసలు కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సమస్యల మీద కానీ ఈ రాష్ట్రం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేదు. ఈరోజు ఈ పరిస్థితులకి రాష్ట్రం అడ్డగోలుగా విభజన చేయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు ఈ రాష్ట్రంలో వచ్చి మాట్లాడేటువంటి అవకాశం లేదు. రెండోది, వీరు ప్యూర్ వాళ్ళ ఎజెండా చంద్రబాబు ఎజెండా. ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీతో, పరోక్షంగా మరో జాతీయ పార్టీతో పొత్తులు పెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడేటువంటి అర్హత ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఈరోజు రాష్ట్రంలో లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ పోరాటం చేస్తున్నటువంటి యూనియన్లకి, దాంతోపాటు రాష్ట్రంలో దీన్ని సెంటిమెంట్గా భావించేటువంటి ప్రజలకి తప్పితే. సో ఈరోజు వచ్చి మొసలి కన్నీరు కాచి మేము అందరం కలిసి ఏదో చేసేస్తాం, మాకు అధికారం, మీకు అధికారం వచ్చేది ఎప్పుడు, మీకు ప్రజలు ఓట్లు వేసేది ఎప్పుడు, అసలు మీరు నాయకత్వాన్ని కానీ అసలు ఈ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సీట్ని కానీ చూసేటువంటిది ఎప్పుడు, అదంతా కూడా ఒక కళ. సో ఇవన్నీ జరిగే పనులు కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కోసం పనిచేయడం మానేసి, మీకు ఏదైనా సమస్యలు ఉంటే రేవంత్ రెడ్డి గారిని తెలంగాణలో చూసుకోమనండి. ఇంకా మిగిలినటువంటి నాయకులు ఇక్కడ ఫైట్ చేయడం కూడా అనవసరం అనేటువంటిది. యువతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. వైసీపీ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో యువజన విభాగపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకి అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన, కులమతాల వివక్షతను పారుత్రోలడం, ప్రతి ఒక్కరిలో సమానత్వం గుర్తించే ఒకే ఒక్క అస్త్రం విద్య అనే నమ్మకంతో విద్యా వ్యవస్థలో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్లు, జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు ఆల శివగణేష్, యువజన విభాగపు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ కూడా తెలిసిందే, గడిచిన 2019 ఎన్నికల్లో మీరందరూ కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధితో చాలా కష్టపడి పనిచేసిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల మన స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా ఏ రోజు ఓడిపోతే ఆగిపోవడానికి ఇది పరుగు పందెం కాదు, ప్రజాబంధం అని భావించి మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని కూడా విస్మరించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది పూర్తిగా స్వార్థపూరిత రాజకీయాలతో అమరావతి కేంద్రంగా రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తరుణంలో అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్ర సమస్యలపైన, ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్న అనేక ఇబ్బందులపైన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మంత్రి అమర్నాథ్ తొలిసారిగా నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు.
సమీకరణాల్లో భాగంగా గాజ్వాక నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ప్రతి కార్యకర్తకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మళ్లీ వైకాపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితో పలికారు. కాగా ఈ సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ముందుగా ప్రకటించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వేదికపైన కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆరోగ్యరీత్యా హాజరు కాలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఓ మంత్రి ఇన్ఛార్జ్ హోదాలో పెట్టిన సమావేశంలో ఒకే ఒక కార్పొరేటర్ భూపతిరాజు సుజాత మినహా మిగిలిన వారెవరూ సమావేశానికి రాకపోవడం అనేక విమర్శలకు దారితీసింది. నియోజకవర్గ స్థాయి సమావేశానికి అనుకున్నంతగా జనం హాజరు కాకపోవడం, పలువురు సమావేశంపైన రకరకాలుగా అక్కడ గుసగుసలాడుకోవడం కనిపించింది. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి తదితరులు మాట్లాడుతూ అమర్నాథ్ విజయానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. నాగిరెడ్డి గారి తాలూకా ముఖ్య సూత్రం అది రాజకీయంగానే కాదు, సమస్యల మీద వారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా అబ్బాయి జరగదు అనేటువంటి చెప్పేటువంటి తత్వం ఆయనకు ఉంది నాకు తెలిసి. సో అది ఆ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి సహజంగా ఏదన్నా సరే ఓపెన్ గానే చేస్తారు. సో అది చెప్పినటువంటి 24 గంటల్లోనే దేవన్ మళ్ళీ నాకు కాల్ చేశాడు. చేసి అన్న మనం ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం, సమావేశం ఏర్పాటు చేసి అందరూ కూడా కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు. చెప్పినటువంటి 48 గంటల్లో ఈరోజు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాను. సందర్భాన్ని పరిస్థితుల్ని నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినటువంటి. ఇక గుడివాడ కుటుంబానికి తిప్పల కుటుంబానికి ఉన్నటువంటి రిలేషన్ అనేటువంటిది ఈ మా తరంలో కాదు, 3 తరాల క్రితం, అంటే దాదాపు 60 సంవత్సరాలు పైచిలకు మా కుటుంబాలు ఒకే దాంతో ఒకే సందర్భాల్లో మాట్లాడుకొని వెళ్ళినటువంటి విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. పెద్దలు దయాల్ రెడ్డి గారి దగ్గర నుంచి, మా తాతగారు అప్పన్న గారి దగ్గర నుంచి, లేదా నాన్న నాగిరెడ్డి గారు కానీ గురుమూర్తి రెడ్డి గారి దగ్గర నుంచి, మళ్ళీ ఇప్పుడు నేను దేవను వంశీ ఈ 3వ తరం వరకు దాదాపు 60 సంవత్సరాలు రాజకీయాల్లో కలిసిమెలిసి ప్రాంతంలో రాజకీయాలు చేసినటువంటి కుటుంబాలు. రాష్ట్రానికి దేశానికి జగన్ మోదీ రాహుకేతుల్లా తయారయ్యారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. బీజేఎఫ్లోని ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ అప్పుల పాలు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ గా దేశాన్ని బీజేపీ తయారు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడని, రాష్ట్రాన్ని జగన్ రుణాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని తాలిబన్ల పాలన మించిపోయిందని, మాఫియా రాష్ట్రంగా డ్రగ్స్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను జగన్ మార్చేశాడని తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు ఏపీలో అరణ్యవాసం ముగిసిందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసుకుందామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసము వనవాసము ముగిసి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. 1977లో ఎమర్జెన్సీ తర్వాత పెట్టిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ, ఉత్తరప్రదేశ్లో 85 ఎంపీ సీట్లకు 85 ఓడిపోయినప్పటికీ, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయినప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లకు గాను 41 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా 1980లో కూడా మళ్ళా 42కు 41 కాంగ్రెస్కి రావడం జరిగింది. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి మళ్ళీ ప్రధాన కారణం ఆంధ్రప్రదేశే. 2004లో 29 ఎంపీ సీట్లు, 2009లో 33 ఎంపీ సీట్లు రావడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కంచుకోటలోని ఎస్టాబ్లిష్ చేసేదానికి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి న్యాయ విభాగం చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేసిన రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ వియ్యమాడియ చిల్డ్రన్ సెరీనాలో ఏర్పాట్లు చేసిన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగపు ఉత్తరాంధ్ర జిల్లాల సర్వసభ్య సమావేశం కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా వైవి సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగుతోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. సమాజంలో ఉన్నత స్థానం కలిగిన న్యాయవాదులుగా వైఎస్ఆర్సీపీ చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వియంవాడియ చైర్మన్ సనపల చంద్రమౌళి, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, న్యాయవాదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, న్యాయపరమైన సమస్యలు వచ్చినా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పేదోళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఎవరైనా ఎటువంటి సమస్య అయినా తక్షణమే వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు వచ్చేది మీరే. కాబట్టి మీకు సమాజంలో అత్యంత గౌరవమైన పాత్ర ఈ రోజుకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే డెమోక్రసీలో కూడా, మన ప్రజాస్వామ్యంలో మీ పాత్ర చాలా కీలకం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే న్యాయాన్ని 4 పాదాలలో నడిపించడంలో, న్యాయం చేయించడంలో ప్రజలకి మీ పాత్ర చాలా కీలకం. కాబట్టి దాన్ని మనం అందరం గుర్తుంచుకొని మీకు సమాజంలో అత్యంత ఉన్నతమైన గౌరవం కూడా ఇచ్చే విధంగా మనందరం చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వి సెల్యులాయ్ బ్యానర్ పైన శ్రీహర్ష కొనిగంటి దర్శకత్వంలో చిత్రీకరించిన ఓం భీమ్ బుష్ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని, కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా అందరికీ గుర్తుండిపోతుందని కథానాయకుడు శ్రీ విష్ణు అన్నారు. చిత్ర యూనిట్ కు గాజువాకలో చేరి గణేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత నివాసంలో అభిమానులతో కలిసి చిత్ర యూనిట్ సందర్శిస్తుంది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతుందని చెప్పారు. మోడర్న్ మాంత్రికులైన 3 స్నేహితుల కథ ఇది అని అన్నారు. యూత్ ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చారు. తను పుట్టి పెరిగిన విశాఖలో తన చిత్రాలను విశేషంగా ఆదరిస్తున్నారని తెలిపారు. నటుడు రామకృష్ణ, స్థానిక నాయకులు భూపతిరాజు సుజాత, రోజారాణి, నాగేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం భీమ్ బుష్ అనే సినిమా ప్రమోషన్స్ కోసం March 22 రిలీజ్ కాబట్టి వైజాగ్ నుంచి మొదలు పెట్టాం, గాజువాక్ నుంచి మొదలు పెట్టాం. చాలా హ్యాపీ. దట్టు ఇప్పుడే భూపతిరాజు శ్రీనివాసరాజు గారిని కలవడం జరిగింది. మా చరణ్ ఎప్పుడు వచ్చినా, చరణ్ పృథ్వీ ఎప్పుడు వచ్చినా నాకు గాజువాక్లో చాలా మంచి రిసెప్షన్ ఇస్తారు. అలాగే సుజాత గారిని కలిసాను, అలాగే మన నాగేంద్ర గారిని కలిసాను. సో వెరీ హ్యాపీ. ఇక్కడి నుంచి మొదలు పెట్టడం ఎప్పుడు నాకు సెంటిమెంట్. సో గాజువాక్ నుంచి మళ్ళీ ఈ సినిమా కూడా మొదలు పెట్టాను. తప్పకుండా విజయవంతం అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటాను. అలాగే గాజువాక్ ప్రేక్షకులు అందరూ కూడా, అలాగే వైజాగ్ వాస్తవులు అందరూ కూడా మా సినిమా 22వ తారీఖున చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. చంద్రబాబు కోసం భజన చేయడమే పనిగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రానికి జగన్ మోదీ రాహుకేతువులా తయారయ్యారని విమర్శించిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. వైసీపీ ఆవిర్భావం నుంచి న్యాయ విభాగం చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేసిన రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.